మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఎవరైతే హైయెస్ట్ వస్తుండ్రో ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఈసారి కూడా మన సుశాంత్ అనే పిల్లోడు 88% సాధించినాడు కష్టపడి. సో వారికి ఒక 1000 రూపాయలు గిఫ్ట్గా ప్రోత్సాహ బహుమతిగా ఇచ్చినాము. మిగిలిన వాళ్ళు మామూలుగా పాస్ అయిన 10th క్లాస్ వాళ్ళందరికీ మనము నోట్బుక్లు, పెన్నులు ఇచ్చినాము. ఇంకా చిన్నగా చదివే వాళ్ళకంతా మామూలుగా పెన్నులు, పెన్సిళ్ళు వాళ్ళకంతా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాలనీలో మన కాలనీ అంటే ఎస్సీ కాలనీ అంటే వెనకబడిన కాలనీగా అందరూ గుర్తిస్తున్నారు. కానీ దీంట్లో కూడా కొన్ని మాణిక్యాలు ఉన్నాయి. పిల్లలు బాగా కష్టపడి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 10వ తరగతి లోపల 9 నుంచి 95% వరకు మార్కులు సాధించి కాలనీకి ఒక గుర్తింపు తెచ్చినారు. కాబట్టి అందరూ ఇంకా ముందు కూడా బాగా చదివి కాలనీకి ఒక మంచి పేరు తెచ్చి నలుగురికి ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అది కూడా చెప్పింది ఏమిటంటే మనకి వెనకబడిన వాళ్ళకి మనకు ఆశాకరణం ఏమిటంటే మంచి చదువు ఉంటేనే ఆ చదువు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పిల్లలు ఇక్కడ కాలనీలో ఉన్న పిల్లలు బాగా చదువుతూ అభివృద్ధి చెందుతున్నారు. కార్యక్రమం ఏమిటంటే 10వ తరగతి చదివిన విద్యార్థులకి అందరికీ నోట్బుక్, పెన్నులు, తర్వాత పెన్సిళ్ళు, తర్వాత ఎరాజర్స్ ఇస్తున్నాము. మామూలుగా 10th క్లాసే కాకుండా చిన్న చిన్న పిల్లలకి అంతా ప్రోత్సాహంగా అందరికీ ఇస్తున్నాము. చాక్లెట్ కూడా పంచడం జరిగింది. ఈ పిల్లవాడికి మాత్రం ఎవరైతే హైయెస్ట్ వచ్చినారో ఆ పిల్లవాడికి 1000 రూపాయలు ప్రోత్సాహ బహుమతిగా ఇస్తున్నాం. సుశాంత్, కొడవటి సుశాంత్ అనే పిల్లవాడికి ఈసారి 88% సాధించినాడు. ఆయనకు అత్యుత్తమైన సాధించినందుకోసం 1000 రూపాయలు ప్రోత్సాహ బహుమతిగా ఇస్తున్నాం. మీ పేరు? నా పేరు నేను కర్రా రామదాస్, రిటైర్డ్ LIC ఆఫీసర్.